జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 25వ తేదీ శనివారం రోజు వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 25వ తేదీ శనివారం రోజు వృశ్చిక రాశి వారు బ్రహ్మాండమైన మరియు అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారు. ఈ రోజున ఉన్నటువంటి కాలమంతా సజావుగా సక్రమంగా సాగిపోతుంది. పట్టిందల్లా బంగారమేనా అని చెప్పడానికి ఈ రోజున ఉన్నటువంటి కాలం పర్ఫెక్ట్గా సరిపోతుంది. మిమ్మల్ని మీరు నిరూపణ చేసుకోవడానికి, మీరంటే ఏంటో అవతలి వారికి తెలియజెప్పడానికి, మీ స్కిల్ సెట్ని పక్క వాళ్ళు అర్థం చేసుకోవడానికి, మీ యొక్క తెలివితేటలను గుర్తించి మంచి ఆఫర్స్ని మరియు ప్రమోషన్స్ని సంపాదించుకోవడానికి, ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, మీ స్థాయిని పెంచుకోవడానికి ఇది కీలకమైన సమయం అవుతుంది. కాబట్టి ఈ టైంని తప్పకుండా ఉపయోగించుకోండి. అలాగే ఛాలెంజ్లు చేయడానికి కూడా ఇది అనుకూలమైన కాలం అవుతుంది. ఒకళ్ళతో ఛాలెంజ్ చేయడానికి, మీ సత్తా ఏంటో తెలియజేయడానికి, మీ ఎదుగుదలను పెంచుకోవడానికి కూడా సానుకూలమైన సమయం అవుతుంది. అంతేకాదు నూతన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, ఇంటర్వ్యూలలో సక్సెస్ కావడానికి, జాబ్ ట్రయల్స్ని ముమ్మరం చేయడానికి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు, లాయర్లకు, పోలీసులకు, ఇలా అన్నింటికి అలాగే అందరికీ కాలం అనుకూలంగా ఉంది. అగ్రిమెంట్లు రాయించుకోవడానికి, రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి, ఒప్పందాలు చేయడానికి, బాండ్లు రాయించుకోవడానికి, చర్చలకు, మీటింగ్స్కి, ఇలా అన్నిటికీ కాలం అనుకూలంగా ఉంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి కాలం చక్కగా అద్భుతంగా కలిసి వస్తోంది. హాబీస్ మీద దృష్టిని సారిస్తారు. ఆరోగ్య సూత్రాలను కూడా పాటిస్తారు. ఈ శనివారం రోజు వృశ్చిక రాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి ఏకాదశి, నక్షత్రం అనురాధ నక్షత్రం, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 53 నిమిషాల నుండి 8 గంటల 22 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం మధ్యవర్తిత్వాలకు, శత్రువులపై విజయం సాధించడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు పని మీద ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు ఒక చిన్న ఇంగువ ముక్కను తీసుకొని దక్షిణ దిశ వైపుగా విసిరేసి ఆ తరువాత బయలుదేరండి. అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు విశేషమైన శక్తిలా ఏకాదశి వచ్చింది కాబట్టి కొన్ని తెల్ల నువ్వులను నీటిలో వేసుకొని తెల్ల నువ్వుల పిండిని ఒంటికి రాసుకొని స్నానం చేయాలి. అలాగే 6 తెల్ల నువ్వులను నీటిలో వేసుకొని త్రాగడం, తెల్ల నువ్వులను ఆహారంలో వేసి భోజనంగా స్వీకరించడం, తెల్ల నువ్వులతో దేవతలకు తర్పణాలు వదలడం, అలాగే నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణాలు వదలడం, ఇలా 6 విధాలుగా ఈ రోజున నువ్వులను ఉపయోగించాలి. అలాగే మీ యథాశక్తిగా ఉపవాసం మరియు దైవారాధన చేసుకోవాలి. ఇలా చేస్తే ఏకాదశి పుణ్యం ప్రాప్తిస్తుంది. ఈ శనివారం రోజు మనమంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ పదే పదే ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉందా, లేదా ఒకసారి అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ప్రతిరోజు ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలో శుచిగా ఉండి సూర్య సహస్రనామ స్తోత్రాన్ని గనుక పారాయణం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటి నుండి సులభంగా బయటపడే దారి దొరుకుతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇలా రకరకాల అనారోగ్య సమస్యల నుండి కూడా చక్కగా బయటపడతారు. అయితే సూర్య సంబంధమైన స్తోత్రాలను పారాయణం చేసేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు మాంసం ముట్టరాదు. ఇదొక్కటి మినహా పెద్దవైన పట్టింపులు ఏమీ లేవు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.